వడోదర వన్డేలో భారీ స్కోర్ చేసింది న్యూజిలాండ్ టీం. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 రన్స్ చేశారు కివీస్. టీమిండియా టార్గెట్ 301 రన్స్ గా ఉంది. హాఫ్ సెంచరీలు చేశారు ఓపెనర్లు కాన్వే, నికోలస్. హాఫ్ సెంచరీతో మిడిల్ ఆర్డర్లో స్కోర్ బోర్డు నిలబెట్టారు డారెల్ మిచెల్. చివర్లో ధాటిగా ఆడారు కివీస్ ప్లేయర్స్. తలా 2 వికెట్లు తీశారు సిరాజ్, రాణా, ప్రసిద్ధ్ కృష్ణ. కుల్దీప్ యాదవ్ కు 1 వికెట్ దక్కింది. ఇక దీంతో చూస్తే కనుక మొత్తంగా కూడా భారీ స్కోర్ని అయితే చేశారు. హాఫ్ సెంచరీలతో కూడా ఓపెనర్లు అయితే రాణించడం జరిగింది. మొత్తం కూడా టీమిండియా టార్గెట్ 301 రన్స్ గా ఉంది. ఇలా వడోదరా వన్డేలో భారీ స్కోర్ చేసింది న్యూజిలాండ్ టీం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, వడోదరా వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు టార్గెట్ గా ఇండియా ముందర పెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఏదైతే ఈ వన్డే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వన్డే సిరీస్ విషయంలో కొంత అంటే ఉత్కంఠగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు ఓపెనర్లు ఇద్దరు కూడా హెన్రీ నికోలస్ కానీ లేదంటే డివాన్ కాన్వే కానీ వీళ్ళిద్దరు కూడా నిలకడగా రాణించడంతో నిలకడగా ఆడటంతో కొంత భారీ స్కోర్ తీసుకు దాదాపు 300 నుంచి 360 వరకు స్కోర్ వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కొంత ఆ తర్వాత అంటే స్టార్టింగ్ ఓవర్స్ లో తర్వాత స్లాగ్ ఓవర్స్ లో కూడా కొంత పరుగులను కట్టడి చేయటం ఇవన్నీ కూడా కొంత స్కోర్ బోర్డు అంటే నెమ్మదించిందనే చెప్పాలి. అయితే అయినా సరే న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎక్కడా కూడా తమ దూకుడిని అయితే మామూలుగా డార్లీ మిచెల్ కానీ లేదంటే కొంత వీళ్ళు దూకుడుగా ఆడే ప్రయత్నం అయితే చేశారు. లాస్ట్ లో క్లార్క్ కానీ అంటే స్కోర్ బోర్డు కనీసం 330, 340 దిశగానే నడిపించాలనే ప్రయత్నం అయితే చేశారు. కానీ భారత బౌలర్లు మాత్రం కొంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, అదేవిధంగా ఎక్స్ట్రాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటంతోనే న్యూజిలాండ్ 300 వరకు కట్టడి చేయడం జరిగింది. అయితే వాస్తవానికి పిచ్ రిపోర్ట్ కనుక చూస్తే బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. దాదాపు 360 దాకా స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఏదైతే సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ లో ఏ విధంగా స్కోర్లు నమోదయ్యాయి, ఈ సిరీస్ లో కూడా అదే విధంగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. మొదటి వన్డే విషయంలో భారీగా అంటే ఫ్లాట్ ట్రాక్ ఉన్న డ్రై పిచ్ ఉండటంతో కొంత పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని అంచనాలు వేశారు. కానీ కొంత న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం తడబట్టడం జరిగింది. ఇక భారత బౌలర్లకు సంబంధించి సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, హర్షిత్ రాణా కానీ ఫస్ట్ ఓవర్స్ లో కూడా వీళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన స్పిన్ విభాగానికి సంబంధించి కుల్దీప్ యాదవ్ కానీ, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళిద్దరు కూడా అంటే స్కోర్ బోర్డు కట్టడి చేయడంలో కొంత కీలక భూమిక పోషించారు. ఇక అయితే రవీంద్ర జడేజాకి మాత్రం బౌలింగ్ అంటే ఇచ్చినా గానీ అతను అంటే ఏదైతే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో ఫెయిల్ అయ్యాడో ఈ సిరీస్ లో కూడా అదే విధంగా ఫెయిల్ అయ్యాడు. మొత్తం 6 ఎకానమీతో అతను బౌలింగ్ చేయడం కనీసం కీలక సమయంలో న్యూజిలాండ్ బౌలర్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో కూడా కట్టడి చేయలేకపోవడంతో కొంత ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ బేకర్ ఫామ్ లో ఉన్నాడు, అంటే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోనే ఉన్నాడు, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ చాలా రోజుల తర్వాత జట్టులో చేరాడు. ఇక శుభ్మన్ గిల్ కూడా కొంత నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో భారత్ దాదాపుగా విజయాన్ని చేరుకునే అవకాశాలే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. వడోదరా వన్డేలో భారీ స్కోర్ చేసింది న్యూజిలాండ్. అయితే నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్లకు 300 రన్స్ చేసింది కివీస్ టీం. ఇక టీమిండియా టార్గెట్ ఇప్పుడు 301 రన్స్ గా ఉంది. అయితే ఈ రన్స్ ని పూర్తిగా కూడా చాలా ఈజీగా కూడా ఈ టార్గెట్ అనేది ఇండియా రీచ్ అవుతుందని కూడా అనలిస్ట్ వెంకట్ తెలిపారు. ఇక హాఫ్ సెంచరీలు చేసినటువంటి ఓపెనర్లు కన్వే, నికోలస్ హాఫ్ సెంచరీతో మిడిల్ ఆర్డర్ లో కూడా స్కోర్ బోర్డు నిలబెట్టారు డారెల్ మిచెల్. చివర్లో దాటిగా ఆడిన కివీస్ ప్లేయర్స్ మొత్తం కూడా 301 టార్గెట్ అయితే ఇండియా ముందర నిలిపారు. ఇక తలా 2 వికెట్లు తీశారు సిరాజ్, రాణా, ప్రసిద్ధ్ కృష్ణ. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక ఈ విధంగా కూడా ఇంకా ఇండియా ముందున్నటువంటి టార్గెట్ ని ఇండియా ఈజీగా కూడా ఛేదించగలదు. వడోదరా వన్డేలో భారీ స్కోర్ చేసింది న్యూజిలాండ్ టీం. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 రన్స్ చేశారు కివీస్. టీమిండియా టార్గెట్ 301 రన్స్ గా ఉంది. హాఫ్ సెంచరీలు చేశారు ఓపెనర్లు కాన్వే, నికోలస్. హాఫ్ సెంచరీతో మిడిల్ ఆర్డర్లో స్కోర్ బోర్డు నిలబెట్టారు డారెల్ మిచెల్. చివర్లో ధాటిగా ఆడారు కివీస్ ప్లేయర్స్. తలా 2 వికెట్లు తీశారు సిరాజ్, రాణా, ప్రసిద్ధ్ కృష్ణ. కుల్దీప్ యాదవ్ కు 1 వికెట్ దక్కింది. ఇక దీంతో చూస్తే కనుక మొత్తంగా కూడా భారీ స్కోర్ని అయితే చేశారు. హాఫ్ సెంచరీలతో కూడా ఓపెనర్లు అయితే రాణించడం జరిగింది. మొత్తం కూడా టీమిండియా టార్గెట్ 301 రన్స్ గా ఉంది. ఇలా వడోదరా వన్డేలో భారీ స్కోర్ చేసింది న్యూజిలాండ్ టీం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, వడోదరా వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు టార్గెట్ గా ఇండియా ముందర పెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఏదైతే ఈ వన్డే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వన్డే సిరీస్ విషయంలో కొంత అంటే ఉత్కంఠగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు
ఓపెనర్లు ఇద్దరు కూడా హెన్రీ నికోలస్ కానీ లేదా డివాన్ కాన్వే కానీ వీళ్ళిద్దరు కూడా నిలకడగా రాణించడంతో నిలకడగా ఆడటంతో కొంత భారీ స్కోర్ తీసుకురా దాదాపు 300 నుంచి 360 వరకు స్కోర్ వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కొంత ఆ తర్వాత అంటే స్టార్టింగ్ ఓవర్స్ లో తర్వాత స్లాగ్ ఓవర్స్ లో కూడా కొంత పరుగులను కట్టడి చేయటం ఇవన్నీ కూడా కొంత స్కోర్ బోర్డు అంటే నెమ్మదించిందనే చెప్పాలి. అయితే అయినా సరే న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎక్కడా కూడా తమ దూకుడిని అయితే మామూలుగా డార్లీ మిచెల్ కానీ లేదంటే కొంత వీళ్ళు దూకుడుగా ఆడే ప్రయత్నం అయితే చేశారు. లాస్ట్ లో క్లార్క్ కానీ అంటే స్కోర్ బోర్డు కనీసం 330, 340 దిశగానే నడిపించాలనే ప్రయత్నం అయితే చేశారు. కానీ భారత బౌలర్లు మాత్రం కొంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, అదేవిధంగా ఎక్స్ట్రాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటంతోనే న్యూజిలాండ్ 300 వరకు కట్టడి చేయడం జరిగింది. అయితే వాస్తవానికి పిచ్ రిపోర్ట్ కనుక చూస్తే బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. దాదాపు 360 దాకా స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఏదైతే సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ లో ఏ విధంగా స్కోర్లు నమోదయ్యాయి, ఈ సిరీస్ లో కూడా అదే విధంగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. మొదటి వన్డే విషయంలో భారీగా అంటే ఫ్లాట్ ట్రాక్ ఉన్న డ్రై పిచ్ ఉండటంతో కొంత పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని అంచనాలు వేశారు. కానీ కొంత న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం తడబట్టడం జరిగింది. ఇక భారత బౌలర్లకు సంబంధించి సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, హర్షిత్ రాణా కానీ ఫస్ట్ ఓవర్స్ లో కూడా వీళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన స్పిన్ విభాగానికి సంబంధించి కుల్దీప్ యాదవ్ కానీ, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళిద్దరు కూడా అంటే స్కోర్ బోర్డు కట్టడి చేయడంలో కొంత కీలక భూమిక పోషించారు. ఇక అయితే రవీంద్ర జడేజాకి మాత్రం బౌలింగ్ అంటే ఇచ్చినా గానీ అతను అంటే ఏదైతే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో ఫెయిల్ అయ్యాడో ఈ సిరీస్ లో కూడా అదే విధంగా ఫెయిల్ అయ్యాడు. మొత్తం 6 ఎకానమీతో అతను బౌలింగ్ చేయడం కనీసం కీలక సమయంలో న్యూజిలాండ్ బౌలర్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో కూడా కట్టడి చేయలేకపోవడంతో కొంత ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ బేకర్ ఫామ్ లో ఉన్నాడు, అంటే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోనే ఉన్నాడు, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ చాలా రోజుల తర్వాత జట్టులో చేరాడు. ఇక శుభ్మన్ గిల్ కూడా కొంత నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో భారత్ దాదాపుగా విజయాన్ని చేరుకునే అవకాశాలే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. వడోదర వన్డేలో భారీ స్కోర్ చేసింది న్యూజిలాండ్. అయితే నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్లకు 300 రన్స్ చేసింది కివీస్ టీం. ఇక టీమిండియా టార్గెట్ ఇప్పుడు 301 రన్స్గా ఉంది. అయితే ఈ రన్స్ని పూర్తిగా కూడా చాలా ఈజీగా కూడా ఈ టార్గెట్ అనేది ఇండియా రీచ్ అవుతుందని కూడా అనలిస్ట్ వెంకట్ తెలిపారు. ఇక హాఫ్ సెంచరీలు చేసినటువంటి ఓపెనర్లు కన్వే, నికోలస్ హాఫ్ సెంచరీతో మిడిల్ ఆర్డర్లో కూడా స్కోర్ బోర్డు నిలబెట్టారు డారెల్ మిచెల్. చివరిలో దాటిగా ఆడిన కివీస్ ప్లేయర్స్ మొత్తం కూడా 301 టార్గెట్ అయితే ఇండియా ముందర నిలిపారు. ఇక తలా 2 వికెట్లు తీశారు సిరాజ్, రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక ఈ విధంగా కూడా ఇంకా ఇండియా ముందటువంటి టార్గెట్ని ఇండియా ఈజీగా కూడా ఛేదించగలదు.